మీడియా రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఏఐ టెక్నాలజీ అనేది వచ్చిందండి. మా న్యాయశాస్త్ర రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఏఐ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే అంశం మీద కొన్ని కోర్సులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఉన్నది. ఈ మధ్యన నిన్న మొన్న రోజుల్లో మేధో సంపత్తి దినోత్సవం అని చెప్పి జరుపుకున్నాము. ఆ విధంగా కనుక చూసుకున్నప్పుడు కేవలం ట్రెడిషనల్ పరంగా కాకుండా కొత్త కోర్సులు, పేరుకి కొత్త కోర్సు కాకుండా అది సమాజంలో న్యాయపరంగా ఏ విధంగా సమస్యలు సాల్వ్ చేయగలుగుతున్న ఆలోచన చేసి ఆ కోర్సులు తీసుకురావాలని చెప్పి, ఎట్ ద సేమ్ టైం వీ డోంట్ వాంట్ టు లూజ్ ది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ లా అనగానే మనకి ఒక సమస్యదారుడు సమస్య తెచ్చిన సన్నివేశం వస్తుంది. అది ఏ విధంగా మనం పరిష్కారం చేసుకుని బయటపడే ఉద్దేశంతో ఇది చేసుకోవాలనుకుంటున్నాము. గత 36 సంవత్సరాల్లో కనుక చూస్తే నిన్న మొన్న స్థాపించినట్టుగా అనిపిస్తుంది మా కాలేజీ. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కళాశాల ఇదే రోజు ఎంత జాగ్రత్త తీసుకోవాలో జాగ్రత్త తీసుకుని మా మేనేజ్మెంట్ సహకారంతో, విద్యార్థుల సహకారంతో ఆ విధంగా వీ వాంట్ టు గో ఫర్ ది రూట్ మ్యాప్ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 5 years ఆర్ ది 10 years.